వేటకు వెళ్లి అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వెళ్లిన కార్తవీర్యార్జునుడికి అతడి పరివారానికి జమదగ్ని కామధేనువు సహాయంతో పంచభక్ష పరమాన్నాలతో విందును ఏర్పాటు చేశాడు. ఆ విషయం తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు బలవంతంగా కామధేనువుని మాహిష్మతికి తీసుకెళ్లిపోయాడు. అది తెలిసిన పరశురాముడు ఆగ్రహంతో మాహిష్మతికి వెళ్లి కార్తవీర్యార్జునుడి 1000 చేతుల్ని నరికి అతడిని సంహరించాడు. దాంతో జమదగ్ని పరశురాముడిని మందలించి పుణ్యతీర్థాలన్నింటినీ సందర్శించమని ఆజ్ఞాపించాడు. పరశురాముడు ఇంట్లో లేడని తెలిసిన కార్తవీర్యార్జునుడి కొడుకులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి తీసుకెళ్లిపోయారు. తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన పరశురాముడిని చూసి రేణుకాదేవి జమదగ్ని శవంపై పడి ఏడుస్తూ 21 సార్లు తన గుండెల్ని బాదుకుంది. తన తల్లి రేణుకాదేవి ఏడవడం చూసిన పరశురాముడు క్షత్రియులందరిపైన 21 సార్లు దాడి చేసి క్షత్రియ వంశాలన్నింటినీ నాశనం చేశాడు. దశరథుడితో పాటు కొంతమంది రాజులు ఆవుల మందల మధ్యలో దాక్కుని తమ ప్రాణాల్ని కాపాడుకున్నారు.